దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. మీరు మా ప్రభు డైలీ బ్రెడ్ ద్వారా ఈ దినము వింటున్న వారంతా ఆత్మీయ మేలు పొందేదానికి కృప దయచేయమని ఈ దినం ప్రత్యేకంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనములో, ప్రావర్బ్స్ 8th chapter 21, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. గ్రాంటింగ్ an inheritance to those who love me and filling their treasures. जिससे मैं अपने प्रेमियों को सामर्थ्य का भागी करूं और उसके भंडारों को भर दूं. ప్రియులారా, ఇందులో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒక మాట ఏమిటంటే ప్రభువును ప్రేమించాలి. అయితే ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వాళ్ళని ఏం చేస్తారట? ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. అంటే ధనవంతులుగా చేస్తాను అంటున్నాడు. ఆ తరువాత ఏమంటారు? వారి నిధులు నింపుతాను, నిధులు నింపుతాను అని అంటున్నాడు. వాడిని ప్రేమించిన ద్వారా వచ్చే అనుభవాలు చూడండి. ఒకటి ఆస్తికర్తలుగా చేస్తాడట, రెండవది వారి నిధులు నింపుతాడట. అయితే ద్వితీయోపదేశ కాండం డ్యూటరానమీ 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. ఏం చేయాల? దేవుని మాట శ్రద్ధగా వినాల. శ్రద్ధగా వినాలంటే ఏం చేయాల? అశ్రద్ధ పోవాల. అశ్రద్ధ ద్వారా దీవెనలు కోల్పోతారు. అయితే ఆయన ఆజ్ఞలు అనుసరించాల, అనుసరించి దానిలో నడవాలి. అయితే అప్పుడు లోకములో ఉన్న సమస్త జనుల కంటే ఆయన్ని హెచ్చిస్తాడట. 135వ కీర్తనలో 4వ వచనములో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొను. దేవునికి తన పిల్లలు స్వకీయ జనమట. అయితే పెక్యూలియర్ పీపుల్, దేవునికి ఇష్టమైన బిడలగా మనం బ్రతకాలి. లోకములో దేవుని పిల్లలు ప్రభువుకు అవమానము తేకూడదు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించి ఆయన నామాన్ని ఘనపరచుట అవసరమైంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, వింటున్న బిడలందరినీ కనికరించండి. ఎవరెవరు ఏ సమస్యల్లో, ఏ బాధల్లో నలిగిపోతున్నారో, వారు ఏ అక్కర్లో ఉన్నారో వారి అక్కరలు మీ కృపలో తీర్చి ఆదరించి బలపరచమని యేసు నామమున
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.